చూసానబ్బా ఈ రెండు నేనే అక్కడ పట్టుకుండండి. యాభై మంది స్పీడ్గా నడవాలండి. చాలా ఉన్నారు. నడవాలి ఆగద్దు. మంత్రి గారు ఓపెన్ చేసేది క్యాను. ఇక్కడే ఉంటారు. రావాలి జరగాలి జరగాలి జరగాలి. బాబాయ్ రా బాబాయ్ బాబాయ్ ఒక ఘట్టమైన ప్రధాన ఘట్టమైన కుంభ నివేదన మహాకుంభం అమ్మవారికి నివేదించడం జరుగుతుంది. ఇవాళ ఉదయం 1:30 నుండి తెల్లవారుజాము 1:30 నుండి మొదలుపెట్టి ఇప్పటికి 30-35 వేల మంది వచ్చారని పోలీసు వర్గాలు అంచనా. అలాగే మేము అందరి సహకారంతో ఎన్సీసీ క్యాండిడేట్లు, సిఆర్ రెడ్డి, సాయి సంస్థలు, పోలీసు వారు సూచనలు, ఈ కలెక్టర్ గారు, ఎమ్మెల్యే గారి సూచనలతో ఈ యొక్క బ్యారికేడ్లు ఇవన్నీ ఏర్పరిచి ముందు సేఫ్ విధంగా భక్తుల్ని వారి వారి స్వస్థలాలకి చేర్చే విధంగా చాలా అందరూ కూడా వాలంటీర్లు, మా యొక్క ప్రైవేట్ సిబ్బంది, మా యొక్క వ్యాపార సంస్థల్లో 10:30 అయింది. అంటే 9 గంటల దాంట్లో 30-35 వేలు మంది దర్శించుకున్నారని కావచ్చు. అలాగే ఈ యొక్క వాలంటీర్లకి, భక్తులకి ఏంటంటే హాట్ భాగం, అల్పాహారం, టీ, రకరకాల సదుపాయాలు, అలాగే మజ్జిగ, మంచినీళ్లు. ఈరోజు ఆఖరి ఘట్టంగా మనం మహాకుంభ నివేదన జరుపుకోవడం జరుగుతుంది. ఈ రోజు మనం 1:30 మొదలై రాత్రి ఈ రోజు మరుసటి రోజు నైట్ 10 వరకు మనం ఈ కుంభ నివేదన అనేది జరుగుతుంది. ఆ మరుసటి రోజు పర్లబండి ఊరేగింపు అనేది జరుగుతుంది. మరియు ఈ కార్యక్రమంలో ఈ రోజు 50,000 మంది భక్తులు పాల్గొంటున్నారని మేము
ఏ ఊరు వచ్చారండి? మేము అశ్వరపేట నుంచి వచ్చామండి. అమ్మమ్మ వాళ్ళ ఊరు. జాతర ఇలా జరుగుతుందని తెలిసి మేము ఇక్కడికి వచ్చి దర్శనం చేసుకున్నాము. ఎంత పట్టిందండి దర్శనం? దర్శనం ఒక పావు గంట ఒక పావు గంట పట్టింది. టికెట్ కి వెళ్ళారా? టికెట్ కి వెళ్ళాము. చాలా మంచిగా జరిగింది దర్శనం అంతా. చాలా మంచిగా ఉన్నాయి. చాలా పీస్ఫుల్ గా ఉన్నాయి. అన్ని మంచిగా జరిగాయి. మీకు తెలిసి ఇది ఎన్నో జాతర అండి? ఇది నాకు తెలిసింది. ఏర్పాట్లు ఎలా చేశారు? ఏర్పాట్లు చాలా మంచిగా జరిగాయి. బాగా బాగా మంచిగా బాగుంది జాతర. ఈ ఏర్పాట్లు చేసిన కమిటీ మెంబర్స్ అందరికి మంచిగా చేశారు కాబట్టి ధన్యవాదాలు. మేము తెలంగాణ నుంచి వచ్చాము. మాకు ఇలా జాతర అని తెలిసే వచ్చాము తెలంగాణ నుంచి. మాది మా అత్తయ్య గారి ఊరు ఇది. ఈ ఊరు దర్శనం బాగా అయింది. ఏర్పాట్లు బాగా చేశారు కమిటీ వాళ్ళు. కాబట్టి పీస్ఫుల్ గా దర్శనం అంతా బాగా జరిగింది. బాగా దర్శనం కమిటీ వాళ్ళు బాగా సహకరించినందుకు చాలా కృతజ్ఞతలు తెలుస్తున్నాం. నాకు ఈ జాతర తెలిసాక ఇది 3వ జాతర. ఈ జాతర నేను 3వ సారి ఆట అయింది. తెలంగాణ నుంచి ప్రతి సంవత్సరం ప్రతి 7 ఏళ్లకి ఒకసారి వస్తా నేను ఈ జాతరకి. తెలిసిన సారి నుంచి ప్రతిసారి వస్తా. ఏర్పాట్లు బాగా చేశారు. అంతా బాగుంది. ప్రత్యేక ధన్యవాదాలు కమిటీ వారికి.